100% వర్క్ అయ్యేటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ చూయించానండి. కాకరకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై మెల్లిన్ స్థాయిని నియంత్రించి మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. చూస్తున్నారు కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ 100% మంగుమచ్చలు పోవడమే కాదండి, ముఖం చాలా స్మూత్ గా కూడా తయారవుతుంది. ముఖం పైనటువంటి ముడతలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం కాకరకాయ తీసుకోవాలండి. పెద్దదేం అవసరం లేదు, ఈ మాత్రం కాకరకాయ అయితే సరిపోతుంది. ఈ విధంగా తురిమేసుకోవాలండి. మధ్యలో ఉన్నటువంటి విత్తనాలు తీసుకోకుండా చుట్టూరా ఈ విధంగా తురిమేసుకోండి. కాకరకాయలు ఉన్నటువంటి ఆ చేదుతత్వం వల్ల పింపుల్స్ కూడా తొలగిపోతాయండి. ఎవరైతే మొటిమలతోటి బాధపడుతున్నారో వారికి కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందండి. క్రమంగా యూజ్ చేస్తూ ఉండడం వల్ల మంగుమచ్చలు పోవడమే కాకుండా చర్మం చాలా యవ్వరంగా కనిపిస్తుందండి. చర్మం పైన ఉన్నటువంటి ముడతలు కూడా తొలగిపోయి చాలా స్మూత్గా తయారవుతుంది. వీడియో స్టార్టింగ్లో చూశారు కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి 100% రిజల్ట్ వచ్చిందండి. నేను గ్యారెంటీ ఇస్తున్నా, అద్భుతంగా పనిచేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెడీ చేసుకోండి. కాకరకాయను చుట్టూరా ఈ విధంగా తురిమేసుకోండి. ఇందులోని కొద్దిగంత రోజ్ వాటర్ కూడా యాడ్ చేసి టీ స్ట్రైనర్లో వేసి మనం గట్టిగా పిండేసామంటే కాస్త రసం వస్తుంది. సో ఇందులో నుంచి కొద్దిగా రసమే వస్తుందండి, కానీ మనకు 2 రెమెడీస్కి కావాలి, క్రీము ప్లస్ ప్యాక్ రెండింటికి కావాలి. కాబట్టి ఇందులోని కొద్దిగంత రోజ్ వాటర్ కూడా వేసి గట్టిగా పిండేసేయండి. నిజంగా 100% వర్క్ అవుతుందండి. ఎవరైతే మంగుమచ్చలతోటి బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విధంగా గట్టిగా అంతా పిండేసేయండి. కావాలంటే మీరు మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్దిగంత రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ లేవనుకున్నట్లయితే కొద్దిగంత వాటర్ని వేడి చేసి చల్లార్చి యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్కి బదులుగా వాటర్ని వేడి చేసి చల్లార్చి యాడ్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా పిండేసేయండి. ఇక ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. ఇది అస్సలు వేస్ట్ అవ్వదండి, ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు, ఈ పిప్పి కూడా వేస్ట్ అవ్వదు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి క్రీమ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత ప్యాక్ రెడీ చేసేసుకుందాం. క్రీమ్ రెడీ చేసుకోవడానికి మనం కొద్దిగంత ఈ విధంగా రసం అనేది సపరేట్ చేసుకోవాలండి. కొద్దిగా రసం అలాగే ఉంచేసుకోవాలి, ఎందుకంటే 2 రెమెడీస్ రెడీ చేస్తున్నాం కదండి. ఒకటి క్రీము, సెకండ్ది వచ్చేసి ప్యాక్. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి కాకరకాయ రసం తీసుకోవాలండి. సగం తీసుకుంటే సరిపోతుందండి, సగం మనము నెక్స్ట్ ప్యాక్కి ఉంచుకోవచ్చు. ఇందులోకి అలోవెరా జెల్ తీసుకోవాలండి. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఛానల్లో నేను చూపించాను. ఇది ప్యూర్లీ హోమ్ మేడ్ అండి. ఇది నేనే ఇంట్లో తయారు చేసినటువంటి అలోవెరా జెల్. బయట కొన్నటువంటి అలోవెరా జెల్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. సో ఇంట్లో తయారు చేశాను కాబట్టి ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఈ అలోవెరా జెల్ వల్ల కూడా స్కిన్ మాయిశ్చరింగ్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలన్నది మీరు కావాలనుకున్నట్లయితే మన ఛానల్లో వీడియో ఉంది, ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. కొద్దిగంత అలోవెరా జెల్ తీసుకోండి. సో మనం క్రీమ్ రెడీ చేసుకుంటున్నాం, అది కూడా స్టోర్ చేసుకోవడానికి కాబట్టి హోమ్ మేడ్ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బయట నుంచి కొని తెచ్చినటువంటి అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు. సో మొక్క నుంచి తీసినటువంటి జెల్ అయితే పాడవుతుంది కదండి. సో ఇంట్లోనే ఒకవేళ రెడీ చేసుకున్నా కూడా ఆ జెల్ తోటి అయినా రెడీ చేసుకోవచ్చు. కొద్దిగంత ప్రాసెస్ ఉంటుందండి రెడీ చేయడానికి. లేదంటే మనకు ఆన్లైన్లలో కూడా అలోవెరా జెల్ అందుబాటుగా ఉంది. మనకు దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అలోవెరా జెల్ అందుబాటుగా ఉందండి. సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటుంది. సో ఇక ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల పిగ్మెంటేషన్ పోతుంది, నల్ల మచ్చలు పోతాయి, స్కిన్ మాయిశ్చరింగ్ అండ్ నరిషింగ్గా ఉంటుంది. అంతేకాదండి, వ్రింకిల్స్ కూడా పోతాయి. ఒకటా రెండా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే క్రీమ్ రెడీ అవుతుందండి. ఓన్లీ క్రీమ్ మాత్రమే కదండి, ప్యాక్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంగుమచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. ఒకవేళ మీరు ఇంట్లో మన మొక్క నుంచి తీసినటువంటి జెల్ తోటి రెడీ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా క్రీమ్ అనేది ఫామ్ అవ్వదండి. ఎందుకంటే నేను రీసెంట్గా చూపించాను కదండి అలోవెరా జెల్ ఎలా రెడీ చేసుకోవాలనేది. అందులోని గ్జాంథంగం పౌడర్ లేదా కార్బోమర్ పౌడర్ మిక్స్ చేస్తామన్నమాట. అలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే జెల్ అనేది పూర్తిగా రెడీ అవుతుందండి. సో బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ కానీ లేదంటే ఇంట్లోనే జెల్ రెడీ చేసింది తీసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ తోటి తయారు చేసుకునేకి వీలవ్వదండి. ఇక ఇందులోకి కొద్దిగంత బాదం ఆయిల్ తీసుకున్నాను. బాదం ఆయిల్ వల్ల పిగ్మెంటేషన్ పూర్తిగా తొలగిపోతుందండి. జస్ట్ కొన్ని చుక్కలు బాదం ఆయిల్ తీసుకోండి. ఇక ఈ విధంగా మిక్స్ చేసామంటే క్రీమ్ రెడీ అవుతుంది. ఈ క్రీమ్ రెడీ అయిన తర్వాత ఇక ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలనేది చెప్తాం. తర్వాత క్రీమ్ ఏ టైంలో అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక రిమైనింగ్ ఉంది కదండి కాకరకాయ జ్యూస్, ఇది తీసుకోవాలి. ఇక ఈ పిప్పి ఉంది కదండి, ఈ పల్ప్ ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఏది కూడా అసలు వేస్ట్ అవ్వదు.
ఈ కాకరకాయ జ్యూస్లోకి మనం కొద్దిగంత నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. పిగ్మెంటేషన్ పోవడానికి నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ రావడానికి గల ముఖ్య కారణం వచ్చేసి విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకోకపోవడం వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుందండి. మరొక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఈ క్రీమ్ వాడిన తర్వాత 100% పోతుంది. తిరిగి మళ్ళీ రాకుండా ఉండాలంటే విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఫ్రూట్స్ తింటూ ఉండండి. తిరిగి ఇక జన్మలో పిగ్మెంటేషన్ అస్సలు రాదండి. ఇక ఇందులోకి కొద్దిగంత బియ్యం పిండి తీసుకుంటున్నా. ఇది నేను ఇంట్లో మిక్సీ పట్టింది కాబట్టి కాస్త బరగ్గా ఉంటుందండి. మీరు బయట కొని తెచ్చినటువంటి రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. బయట కొని తెచ్చినటువంటి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చండి. కాస్త స్మూత్గా ఉంటుంది బయట తెచ్చింది. ఇంట్లో మిక్సీ పట్టాను కాబట్టి కాస్త బరగ్గా ఉంది, పర్లేదండి. ఇక కాకరకాయ పిప్పి అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. కాకరకాయ చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుందండి. పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిసెస్, డార్క్ స్పాట్స్ ఇవే కాకుండా పింపుల్స్ పోవడానికి కూడా కాకరకాయ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోకి పచ్చిపాలు తీసుకోవాలి. ఇన్స్టెంట్గా స్కిన్ వైట్గా అవ్వాలన్నా, మంచి ఫలితం రావాలన్నా పచ్చిపాలు తీసుకోండి. పచ్చిపాలు చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయండి. ఇన్స్టెంట్గా చర్మాన్ని తెల్లగా మార్చడానికి, స్మూత్ ఇంకా గ్లాసీగా ఉండడానికి. కొరియన్ వాళ్ళ స్కిన్ గ్లాసీగా ఉంటుంది కదండి, అలాగనమాట. ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా మెరుస్తుందన్నమాట. స్కిన్ అంతా గ్లోయింగ్గా టర్న్ అవుతుంది. సో ఇక ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. ముఖానికి అప్లై చేసుకోండి, నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నా. సో ముఖాన్ని ముందుగా డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకునే విధంగా అప్లై చేసుకోండి. మంగు మచ్చలు ఉన్న చోట మాత్రమే కాదండి, ముఖం అంతా అప్లై చేసుకోవచ్చు. మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మెడపై ఉన్నటువంటి నలుపంతా పోతుంది. కంటి కింద సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కంటి కింద మనం అప్లై చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా రుద్దండి. ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. రిమైనింగ్ ఫేస్ అంతా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే, నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అంతేకాదండి, స్కిన్ పైన ఉన్నటువంటి పోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడే మనం వేసినటువంటి ప్యాక్ చక్కగా పడుతుంది. సో ఈ విధంగా గట్టిగా రుద్దినట్లుగా కాకుండా సున్నితంగా. ఇక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండండి. తర్వాత ఈ విధంగా ఏదైనా పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి. ఇక ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. అది కూడా రాత్రిపూట అప్లై చేసుకోండి. ఇక మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదండి, క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ ప్యాక్ వేసిన తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి, తడి ఏమి లేకుండా. ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ క్రీమ్ని గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ కంటైనర్, మనకు ఏది అందుబాటుగా ఉంటే ఆ కంటైనర్లో ఫిల్ చేసుకోండి. తడి ఏమీ లేకుండా చూసుకొని ఫిల్ చేసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలండి, బయట ఉండదు. సో రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా అంతా తీసుకొని ముఖం అంతా అప్లై చేసేయండి. ముఖానికి, మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకోవాలండి. ఇక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే, మనం తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాక్ వారంలో 2 లేదా 3 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి ప్యాక్ అయితే. ఈ క్రీమ్ని మాత్రం ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. అది కూడా ముఖం పైన డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసి తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచి అప్లై చేసుకోండి. ఇక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే వారంలో 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోండి. సో ఈ క్రీమ్ మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నది తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాగే ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేసేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.